షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లు 1వ తేదీకి వచ్చే విధంగా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేశారు. కాకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలున్న నేపథ్యంలో గ్రామ వార్డు వాలంటీర్లు మాత్రం ఎన్నికల విధుల్లోకి చేర్చొద్దని చెప్పి ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు చేసినట్టు ఆ ఫిర్యాదులో వారు అందుబాటులో లేకపోవడంతో సామాజిక పెన్షన్లు అందే లబ్ధిదారులకు మాత్రం ఈరోజు అసౌకర్యం నెలకొందని చెప్పుకోవచ్చు. 3వ తేదీ వచ్చినా కూడా ఈ రోజుకి పెన్షన్ డబ్బులు వారి చేతికి రావడం కొంత ఆందోళన. కాకపోతే ఆ పెన్షన్ ప్రక్రియను సచివాలయం ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం మన బంటుపల్లి సచివాలయంలోనూ అక్కడికి చాలామంది పెన్షన్దారులు కూడా వచ్చున్నారు. వారికి 1వ తేదీన ఆదివారం అయినా కూడా ముందు రోజు వచ్చి వారు పెన్షన్ ఇచ్చే పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ వారికి ఎటువంటి అనిశ్చిత నెలకొందన్న విషయం మనం మాట్లాడదాం, తెలుసుకుందాం. దేనికమ్మ ఇక్కడికి వచ్చాం? పెన్షన్ గురించి అండి. ఎందుకు వచ్చాం? పెన్షన్ గురించి వచ్చాం. 1వ తేదీ నందిది మరి అందలేదనేసి వచ్చాము. 3వ తేదీ వస్తుంది. మునుపుట్లో ఎవరు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాకుండా పోయారు? వాలంటీర్లు ఇచ్చేవారు, వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు వాళ్ళు? మరి ఏం చేతనో మరి మాకు తెలియదు కదా. అదే మరి ఇప్పుడు పెన్షన్ వస్తుందా, వస్తుందని ఆశగా ఉందా? ఎవరు ఇస్తామన్నారు? మరి వస్తుందని ఆశగా వచ్చాము ఇక్కడికి. మరి ఎవరు ఇస్తారో మరి ఏటో తెలియదు మాకు. సో ఇప్పటి వరకు గత 5 ఏళ్ళలో 1వ తేదీకి వచ్చిన పెన్షన్ ఈ నెల మాత్రం 3వ తేదీ రావడం ఇంటి దగ్గర కష్టం ఉందా? కష్టంగా ఉన్నదండి. రాలేదు. మరి 3వ తేదీ వరకు రాలేదంటే కష్టంగా ఉన్నది. చూసారుగా 5 ఏళ్ళుగా ఈ పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు వార్డు వాలంటీర్లు, అలాంటిది ఈరోజు అందకపోవడంతో మాత్రం ఎవరు ఇస్తారన్న పరిస్థితి నెలకొంది. సచివాలయాలు ఇస్తారని తెలిసి ఇక్కడ రావడం జరిగింది. పడికాపులు కాస్తున్నారు. ఈ పెన్షన్ పంపిణీ విషయంలో గత 5 ఏళ్ళుగా లేనటువంటి ఒక అనిశ్చితి ఈరోజు నెలకొంది. ఎందుకు ఈ పరిణామాలు? మరి ఏం చేశారో పెద్దలకే తెలియాలండి. కానీ మధ్యతరగతి వాళ్ళని మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, అది మా బాధ. ఇబ్బంది అంటే ఎటువంటి ఇబ్బంది వచ్చి రాలేకపోతున్నాం. ఎక్కడ ఇస్తారో తెలియదు, ఎప్పుడో తెలియదు, ఇస్తారో ఎవరో తెలియదు. అలాగుంది. దానికి ముమ్మారు తిరగాలి, లైన్లు కాయాలి. అదే మాకు అవస్థ చాలా కష్టంగా ఉంది. మునుపుట్లో ఈ పెన్షన్ ఎలా మీకు పూల్లో పెట్టించాలో ఎలాంటి పరిస్థితి? అని ఇంటికి వచ్చేవారు, తలుపు కొట్టేవారు, ఇచ్చేవారు, తీసుకునేవారు. 1వ తేదీ తెల్లవారుజామున లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు ఆ పెన్షన్ డబ్బులు వాళ్ళే లేపేవారు. నేను లేకపోయినా కోవులకి వెళ్ళినా వాళ్ళు వచ్చేవారు, పిలిచేవారు, ఇచ్చేసేవారు. ఇప్పుడు ఎవడో మేము అడిగినా సమాధానం ఎవడో చెప్పట్లేదు. ఇంకా మాకు బ్యాంకులో పడాలి, రావాలి, తీయాలి అని అంటున్నారు. అది ఎంతసేపు లైన్లో కాయాలో తెలీదు. అంటే ఎలక్షన్ వచ్చింది, ఈరోజు కోడ్ అమల్లో ఉంది. వార్డు గ్రామ వాలంటీర్లు విధుల్లో చేయకూడదన్నటువంటి ఒక ఇది నెలకొన్న నేపథ్యంలో ఈ పెన్షన్ విషయంలో సచివాలయాలకు రావాలని ఏమైనా ఇంటిమేట్ చేశారా? అలాగే అన్నారు. పెన్షన్లు మట్టుకు ఆపకూడదండి. ఏది ఆపినా ఆపకపోయినా సరే పెన్షన్దారులే ఎక్కువ మనకి. అది నేను ఇప్పటికైనా పెన్షన్ చేతికి వస్తుందని ఒక ఆశ ఉందా? వస్తుందండి. రాపడం ఏంటి ఉండదు. పెన్షన్లే లేకపోతే వాళ్ళకి ఎవరు ఓట్లు వేస్తారండి? ఓట్లు అనేది రావు కదా. పెన్షన్దారులు ఎక్కువ ఉన్నారు. దాని మీద ఆధారపడి ముసలోళ్ళు, ముడగాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, నాలాంటి దాన్ని నాకు వెనక దన్ను లేని వాళ్ళు ఉన్నారు. కానీ మరి అలాగంటే మరి లేదు. అంటే వార్డు వాలంటీర్లు ఎన్నికల విధులు నిర్వహించుకోవడం, ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలోనే ఈ వ్యవస్థను సచివాలయం అప్పచెప్పారు. అది నిజమేనా? మన అలాగని కాదు. నాకు అండం ఏంటంటే సెలవులు అంటే 3 రోజుల వరుసనే సెలవులు ఉన్నందువల్ల బ్యాంకులో డబ్బులు మాకు వేయలేదని అదే చెప్పారు మాకు. మాకే పెద్దలు ఏవో చెప్తుంటే వినడమే తప్ప కానీ ఏం తెలియదు కదా. మాత్రం ఈరోజు 1వ తేదీకి వచ్చే పెన్షన్ మాత్రం 3 రోజులు ఆలస్యం కావడంతో బ్యాంక్ లావాదేవీలు విషయం మార్చి 31 బ్యాంక్ లావాదేవీలతో పాటు 1-2 తేదీల్లో కూడాను ఆ ట్రాన్సాక్షన్ లేకపోవడంతో 3వ తేదీన పెన్షన్ అందుతుందని వారికి ఇంటిమేషన్ వచ్చింది. కాకపోతే ఎవరు ఇస్తారు? ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు? పెన్షన్ గురించి వచ్చామండి. మునుపుట్లో ఎవరు తెచ్చిచ్చాలి పెన్షన్? వాలంటీర్లు ఇచ్చారు. మరి ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు 3వ తేదీ వచ్చింది, మరి రావట్లేదు. మేము అదే చూస్తున్నాం. ఇంకంతే. ఎక్కడ ఇస్తారని ఏమైనా చెప్పారా? మరి నాకైతే తెలదండి. మరి ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం అనేసి ఎదురు చూస్తున్నాం. పెన్షన్ ఈరోజు 3వ తేదీ, మునుపుట్లో పెన్షన్ ఎలాగ వచ్చేది? 1వ తేదీని వచ్చేదండి. తలుపులు గుద్దే ఇచ్చారు. మరి ఇప్పుడు ఇంక రావట్లేదని చూస్తున్నాం. అంటే ఈ రోజు కంటే ఎవరు ఎక్కడ ఇస్తారనే విషయం తెలుసా? మరి ఆ సంగతి ఇంక తెలదండి. ఎప్పుడు ఇస్తారో ఎక్కడ ఇస్తారో ఇంక తెలదు. పెన్షన్దారులతో పాటు వారి బంధువులు కూడా ఇక్కడికి వచ్చారు. మునుపుట్లో ఈ పెన్షన్లు ఎలాగ ఇచ్చేవాళ్ళు, ఈ రోజు ఈ పెన్షన్ కోసం ఇక్కడ సచివాలయం ఎందుకు పడికాపులు కాయాల్సి? ఈరోజు ఎందుకు అలా ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఈరోజు మునుపుట్లో ఎలాగొచ్చి మునుపుట్లో 1వ తారీఖున వచ్చేదండి. మరి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు తయారయ్యో సచివాలయం స్టాఫ్ ఆఫీసు ఏదో రకంగా మరి ఇప్పుడు రాలేదండి. మరి ఆ పెన్షన్ గురించి వాళ్ళు ఇంటికి రావడమా, బ్యాంక్కి వెళ్ళడమా, ఎల్లుళ్ళు కొందరు ఉన్నారు, ఎల్లుళ్ళు కొందరు ఉన్నారు, నన్నేరంటే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళకి వద్దని 3వ తారీఖు దాకా ఎదురు చూస్తారు. ఇప్పుడు
ఇక్కడ సచివాలయం దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇంటి దగ్గర రాని వాళ్ళు ఎవరంటే వాళ్ళకి తీసుకొచ్చి ఆ సచివాలయం దగ్గరకు వచ్చింది ఇస్తారో ఎవరు ఇంకా అది కూడా తేలదు, ఇంక ఎప్పుడు ఇస్తారనేది తేలదు. వాళ్ళు అడిగితే మరి వాళ్ళ ఆఫీసర్ మా అమ్మాయి చేయమని వాళ్ళు అంటారు, మరి ఎవరు అన్నాకనేది వాళ్ళకి కాపలకు చూస్తారు. ఇదివరగా బెనిఫిషరీస్ అందరూ కూడా ఈరోజు సచివాలయంలో పెన్షన్లు ఇస్తారని తెలిసి వీరందరూ కూడా సచివాలయానికి రావడం జరిగింది. కాకపోతే ఎన్నికల విధులకు దూరంగా వార్డు గ్రామ వాలంటీర్లు ఉంచడంతో 1వ తేదీన తెల్లవారుజామున తలుపు కొట్టించే పెన్షన్ ఈరోజు 3వ తేదీ కూడా అయినా కూడా రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటి, అసలు సచివాలయంలో ఈ ఏదైతే పెన్షన్ పంపిణీ ప్రక్రియ ఎవరు చేస్తున్నారో ఆ పంపిణీలో భాగంగా వీరు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు విషయం సచివాలయం ఇన్ఛార్జికి సంబంధించినటువంటి వరకు సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బంది అంతా కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బయట మాత్రం లబ్ధిదారులకు ఉన్నటువంటి ఏదైతే అనిశ్చిత ఉందో ఆ అనిశ్చితం తొలగించేందుకు వారు చేస్తున్నటువంటి ఎటువంటి ప్రయత్నాలు ఉన్నాయనే విషయం మనం అడిగి తెలుసుకో. అసలు ఈ పెన్షన్ పంపిణీ 1వ తేదీన జరగలేదు. ఇప్పుడు ఈరోజు సచివాలయంకి ఎటువంటి గైడ్లైన్స్ వచ్చినాయి, బయట చాలామంది లబ్ధిదారులు వెయిట్ చేస్తున్నారు, వారికి ఎటువంటి భరోసా ఇస్తారు? మాకు ఈరోజు 3వ తేదీ నుండి ఉదయం 10 గంటల నుండి పెన్షన్ పంపిణీ చేయమని ఆదేశాలు అయితే ఉన్నాయి. అయితే మాకు ఇంతవరకు అమౌంట్ క్రెడిట్ కానందున మా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు ఆల్రెడీ బ్యాంక్ దగ్గర వేచి ఉన్నారు. మాకు తెలిసి ఇంకో 1-2 గంటల్లో అమౌంట్ పట్టుకుని సచివాలయానికి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడుండే సిబ్బంది అందరికీ కూడా వాలంటీర్ల స్థానంలో మా సిబ్బందికి మేము ట్యాగ్ చేసుకుని ఉంచుకున్నాం. ఆ ఆదేశాలు కూడా ఆల్రెడీ ఎంపీడీఓ గారికి మేము పంపించాం. మా సిబ్బంది అందరూ కలిపి ఒక 11-12 గంటల నుండి పెన్షన్ అనేది ప్రారంభిస్తాము. సో ఆల్రెడీ బెనిఫిషరీస్ అందరికి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది, అందుకనే వెయిట్ చేస్తున్నారు. అమౌంట్ రాగానే డిస్బర్స్ చేస్తాం, ఇందులో ఎటువంటి ఆలస్యానికి అవకాశం లేదు. సామాజిక పెన్షన్లు చాలామంది వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఇళ్ళకే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న వారికి తీసుకెళ్ళి ఇచ్చే ఒక ఏర్పాటు చేశారా, లేకపోతే ఇక్కడ పిలిపించి వచ్చేటోళ్ళకి ఇక్కడ ఇచ్చే పరిస్థితి? వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళ గురించి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. రిమైనింగ్ ఇక్కడ మన సచివాలయానికి ఎవరైతే వస్తారో వాళ్ళ వరకు మాత్రం మా సిబ్బంది ఇస్తారు. మిగిలిన వారికి ఎవరైతే బెడ్ పేషెంట్లు, వికలాంగులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది. సచివాలయంలో స్టాఫ్ చాలా తక్కువ ఉంటారు, మీకు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఇది అడిషనల్ వర్క్గా మీరు భావిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటుండే, ఇది చాలామంది ఎక్కువ మంది పెన్షన్ ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే సచివాలయం సిబ్బందితో ఎన్ని రోజులు పట్టే అవకాశం? మాకు 439 పెన్షన్లు ఉన్నాయి. మేము సుమారుగా 9 మంది సిబ్బంది ఉన్నాం. సో మాకు యావరేజ్గా ఒక 40 నుండి 50 పెన్షన్లు మాత్రమే వస్తాయి. సో మాకు 2 రోజుల సమయం సరిపోతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఈ సామాజిక పెన్షన్ పంపిణీ విధానం ఉందో, గతంలో వార్డు గ్రామ వాలంటీర్లు మాత్రం దగ్గరుండి ఆదివారం ముందు రోజు అయినా కూడా ముందు రోజే డబ్బులు తెచ్చుకొని ఎట్టి పరిస్థితుల్లో 1వ తేదీన ఆ డబ్బులు ఆ లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాలు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారిని మాత్రం ఎన్నికల విధులను దూరంగా ఉంచాలనేటువంటి ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఈ పెన్షన్ పంపిణీ వ్యవస్థలో మాత్రం సచివాలయం సిబ్బందిని ఇన్వాల్వ్ చేశారు. కేవలం 9 మంది ఉన్నటువంటి సిబ్బంది, వారి పరిధిలో సుమారు 400 నుండి 500 మంది పెన్షన్దారులు ఉంటారు. వారందరికీ కూడాను సకాలంలో ఇచ్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో 2 రోజుల వ్యవధిలో ఈ మొత్తం లబ్ధిదారులందరికీ కూడాను ఆ మొత్తాన్ని అందజేసేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాం. బ్యాంక్ లావాదేవీల అలసత్వం కారణంగానే ఈరోజు సకాలంలో డబ్బులు రాలేదు. డబ్బుల కోసం వెయిట్ చేస్తున్న సిబ్బంది అంతా కూడాను లబ్ధిదారులు ఎవరైతే సచివాలయానికి రావడానికి అనుకూలమైన ఉన్నారో వారందరికీ ఇంటిమేట్ చేసి వారు వచ్చిన వారికి ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ చేస్తాం. దానికి సంబంధించిన ఆన్లైన్ ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. మరోవైపు చూస్తే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా ఇళ్ళకే వెళ్ళి వారు ఒక టీం ఫార్మ్ అయ్యారు. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మాత్రం ఏదైతే పెన్షన్ పంపిణీ విధానం ఉందో దాంట్లో గ్రామ వార్డు వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు దూరంగా ఉండడంతో పంపిణీ విషయంలో మాత్రం ఈరోజు ఉన్నటువంటి అనిశ్చితను తొలగించారని చెప్పుకోవచ్చు. సచివాలయం సిబ్బందికి ఇచ్చినటువంటి ఈ గైడ్లైన్స్ ఆధారంగా మరి కొద్ది గంటల్లో
ఎవరైతే లబ్ధిదారులు పెన్షన్ లబ్ధిదారులకు ఆ డబ్బులు అందజేస్తాం. 5 ఏళ్ళుగా ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా సాగినటువంటి ఈ ప్రక్రియకి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోడ్ అమల్లో ఉన్నటువంటి ప్రక్రియలో ఈ పెన్షన్ పంపిణీలో 3 రోజులు జాప్యం మాత్రం పెన్షన్దారులు ఆందోళన కలిగించింది. వారికి ఉన్నటువంటి అనుమానాలు ఆందోళన తొలగించేందుకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సచివాలయం సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడాను ఆ లబ్ధిదారులకు మరి కొద్దిసేపట్లో ఆ పెన్షన్ డబ్బులు అందజేసేందుకు మాత్రం వారు సంసిద్ధం అవుతున్నారు. మరోవైపు ఇంకొక నెల రోజుల పాటు మరి ఇటువంటి నెలకొంటుంది. రాబోయే ప్రభుత్వం ఈ ప్రక్రియను ఏ విధంగా కొనసాగుతుందో ప్రస్తుతం గ్రామ వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఎన్నికల కమిషన్ దూరం పెట్టడంతోనే ఈ పంపిణీ జాప్యం జరుగుతుంది. ఆ పంపిణీకి ఉన్నటువంటి అనుమానాలు అన్నీ కూడా నివృత్తి చేశారు. జిల్లా యంత్రాంగం మాత్రం ప్రస్తుతం పెన్షన్ పంపిణీ అంటే ఏదైతే గ్రామం కావచ్చు, రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, మన్యం ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అంతా కూడా ఈ పెన్షన్ పంపిణీకి సంసిద్ధం అవుతున్నారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.